మోడీ గారు నిన్న హైదరాబాద్ రావడం, కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనడం, అలాగే చంద్రబాబు నాయుడు గారిని కలిశారు. అలాగే పవన్ కళ్యాణ్ గారికి మొన్న సర్జరీ అయింది కాబట్టి ఆయన కూడా చూద్దామని వాళ్ళ ఇంటికి వెళ్ళడం, ఇలాంటివన్నీ జరిగాయి. మోడీ గారు హైదరాబాద్ వచ్చారు, వాళ్ళ కార్యక్రమాలు చూసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వెళ్ళారు, పవన్ కళ్యాణ్ గారు ఇంటికి వెళ్ళారు. కానీ మన ఇళ్ళకి మాత్రం రాలేదు. మరి మనం కూడా అభిమానులమే కదా, మనం కూడా ఆయన ఫ్యాన్సమే కదా, మరి మన ఇంటికి వస్తే ఏం పోయిందట అని ఇలా జోక్గా సరదాగా అనాలనిపించింది. ఎందుకంటే విజయ్ దేవరకొండ గురించి ఒక పాప మాట్లాడింది కదా, అది గుర్తొచ్చిందనమాట. అయితే విషయంలోకి వెళ్ళిపోదాం. మోడీ గారు మరి నిన్న మీటింగ్లో ఏం మాట్లాడారు? ఎవరు కూడా బంగారం కొనద్దు, ఎవరు కూడా బంగారం మీద పెట్టుబడి పెట్టద్దు, అలాగే సాఫ్ట్వేర్ ఉద్యోగులు, కంపెనీల్లో ఉద్యోగం చేసేవాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి, పెట్రోల్ని ఆదా చేయండి, ఎక్కువగా పెట్రోల్ని ఖర్చు పెట్టద్దు, గ్యాస్ని ఆదా చేయండి, డీజిల్ని ఆదా చేయండి. రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా మనకి కష్టంగా ఉంటాయి. మనం ఎక్కువగా బంగారం కొనడం వల్లే ఈ రోజున మనం విదేశాల నుండి అన్నీ తెచ్చుకుంటున్నాం కాబట్టి మన రూపాయి విలువ తగ్గిపోతుంది, డాలర్ రేటు పెరిగిపోతుంది. వీటిని అన్నింటినీ కూడా మనం జాగ్రత్తగా వాడుకున్నామనంటే మనం విదేశాల నుండి ఎగుమతి చేసుకునే అవసరం ఉండదు. కొన్నాళ్ళ పాటు ఇలా చేస్తేనే పరిస్థితులు చక్కబడతాయని మోడీ గారు క్లియర్గా చెప్పారు. మొన్నటి వరకు బంగారం రేటు పెరిగిపోతుందని చెప్పేసి రోడ్ల మీద లైన్లు కట్టి మరి ఏదో భోజనాలకు నిలబడినట్టు లైన్లు కట్టి మరి ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టి వడ్డీలకు డబ్బులు తీసుకొచ్చి మరి బంగారాన్ని కొనేశారు. ఆడపిల్ల పెళ్లిళ్ళకి అవసరం, బంగారం లేకపోతే పెళ్ళి అవ్వదు. ముందు భవిష్యత్తులో పిల్ల పెళ్లి చేయాలనంటే మనం బంగారం పెట్టకపోతే అప్పుడు కొనాలంటే కొనలేమని ముందు జాగ్రత్త కోసం ముందుగానే బంగారం కొనేశారు. అలాగే మొన్న సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది, ఇంకా పెట్రోల్ దొరకదు, పెట్రోల్ కష్టమైపోతుంది, యుద్ధం జరుగుతుంది, షిప్పులన్నీ ఆగిపోయాయి. సోషల్ మీడియాలో ప్రచారం రాగానే డబ్బాలు డ్రమ్ములు పెట్రోల్ కొనేసుకుని ఇంట్లో స్టాక్ పెట్టుకున్నారు. ముందుగానే ఏదో జరిగిపోతుందని అందరూ స్టాక్ తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటే అక్కడ మిగిలిన వాళ్ళకి ఎంత కష్టం అవుతుంది. అక్కడ స్టాక్ లేకపోయేసరికి ఎవడు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బ్లాక్లో రేట్లు పెంచేసుకుని ఎవరి దందాలు వాళ్ళు చేసుకున్నారు, డబ్బులు సంపాదించుకున్నారు. అయ్యో పెట్రోల్ అయిపోతుందని డ్రమ్ములు నింపుకొని ఇంట్లో పెట్టుకోవడం, పెట్రోల్ దొరకపోయేసరికి ఈ పెట్రోల్ని డబల్ రేట్లు వేసి బయట వాళ్ళకి అమ్ముకోవడం, ఇది ఒక వ్యాపారంలాగా చేశారు అందరూ కూడా. కానీ దానివల్ల ఎంత నష్టం జరుగుతుందనేది ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఈ రోజున చూడండి, మామూలు వాళ్ళు, సామాన్యులు, కొంతమంది పాపం గ్యాస్ దొరక్క అంతంత రేట్లు పెట్టి కొనలేక హోటల్స్ మూసేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మోడీ గారు ఈరోజు ఆ మాట చెప్పారని అంటే అందరూ అలర్ట్గా ఉండాలి. ఇష్టం వచ్చినట్టు బంగారం కొనకండి. బంగారం లేనంత మాత్రాన పెళ్ళి ఆగిపోతుందని ఎవరు అనుకోవద్దు. పెళ్లిళ్ళలో ఎవరన్నా బంగారం అడిగారు అనుకోండి, ఇదే మాట చెప్పండి, మోడీ గారు కొనొద్దని చెప్పారు కదా, మేము ఇప్పుడు ఏమీ బంగారం పెట్టాం, భవిష్యత్తులో రేట్లు తగ్గాయి అనుకోండి అప్పుడు మేమే పెడతామని ఇలా మాట్లాడుకుని చక్కగా పెళ్ళిళ్ళు చేసుకోండి. అంతేగాని మా అమ్మాయికి ఎన్ని తులాలు బంగారం పెడతాం, అబ్బాయికి ఉంగరం పెట్టాలి, అబ్బాయికి చెయ్యిని పెట్టాలి, అబ్బాయికి ఇది పెట్టాలి, అది పెట్టాలి, అమ్మాయికి ఇది పెట్టాలని చెప్పేసి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అప్పులు చేసుకొచ్చి వడ్డీలు తెచ్చి మరీ బంగారాలు కొంటున్నారు. అందరూ అంటున్న మాట ఏంటంటే ఎంత రేటు పెరిగినా బంగారాన్ని కొంటున్నారే, అసలు వీళ్ళకి డబ్బులు ఎక్కడివి, ఇంత రేట్ అయినా సరే ఎవరు కూడా వెనక్కి తగ్గట్లేదేంటని అందరూ గుసగుసలు ఆడుకుని చెప్పుకుంటున్నారు. చూసారండి, ఓ పక్క రేట్లు పెరిగినా సరే మన జనాలు ఎగలబడుతూ వెళ్ళి కొంటున్నారు. మొన్న అక్షయ తృతీయ రోజున కూడా చూసారా, అంత రేటు పెరిగింది కదా బంగారం, ఎవరు కూడా కొనరే. ఒకవేళ కొన్నా సరే ఏదో 1 తులం 2 తులాలు కొనుక్కుంటారు, 1 గ్రాము 2 గ్రాములు చిన్న వాళ్ళు కొనుక్కుంటారు అని అనుకోను. ₹1,00,000 పైన ఉన్నా సరే అక్షయ తృతీయ రోజున ఖచ్చితంగా కొనాలని ఓ అని పొలోమంటూ వెళ్ళి ఆడవాళ్ళందరూ బంగారాన్ని కొన్నారు. ఎవరన్నా తగ్గారా అండి? అంటే మన చేతిలో డబ్బులు ఉండేసరికి భవిష్యత్తులో ఇంకా బంగారం రేటు పెరుగుతుందని డబ్బున్న వాళ్ళే ఇంకా కొంటుంటే సామాన్యులు, మిడిల్ క్లాస్ వాళ్ళు, పేదవాళ్ళు 1 గ్రాము 1 తులం కూడా కొనుక్కోలేకపోతున్నారు. అందరూ వెళ్ళి వాటి మీదే పడుతుంటే మరి మిగిలిన వాళ్ళకి ఏం దొరుకుతుంది చెప్పండి? ఆ రేట్లు పెరిగినా కొనేస్తున్నారు, రేట్లు తగ్గినా కొనేస్తున్నారు. ఇక్కడ పరిస్థితి ఎలా అయిపోయిందనంటే రేటు పెరిగింది అనుకోండి, అమ్మో భవిష్యత్తులో ఇంకా రేటు పెరిగిపోతుందని ఎక్కడో అప్పులు తెచ్చి ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టి కొనేస్తున్నారు. అదే కనుక ఒక 10,000 రేటు తగ్గింది అనుకోండి, అమ్మయ్య రేటు తగ్గింది, రేటు తగ్గినప్పుడే కొనేసుకోవాలి, మళ్ళీ రేట్లు పెరిగిపోతాయని ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టి మరి అప్పులు తీసుకొచ్చి మరీ కొనేస్తున్నారు. బంగారం రేటు తగ్గినా కొనేస్తున్నారు, బంగారం రేటు పెరిగినా కొనేస్తున్నారు. ఇంకా సామాన్యులు, మిడిల్ క్లాస్ వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి? ఆ వచ్చిన జీతానికి ఫ్యామిలీ పోషించుకోవడమే కష్టము, ఇంకా బంగారాలు ఏం కొంటారు? నిజంగా ఇప్పుడు మోడీ గారు మంచి మాట చెప్పారని అనిపించింది. ఎందుకంటే ఆయన చెప్తే కానీ మామూలుగా జనాలు ఎవరు కూడా వినరు. ట్రంప్ ఏదైనా సరే నెగిటివ్గా మాట్లాడాడంటే చాలు జనాలు అందరూ వెళ్ళి స్టాక్ మార్కెట్లో బంగారం మీద, వెండి మీద ఓని పెట్టుబడులు పెట్టేస్తూ ఉంటారు. మళ్ళీ ట్రంప్ ఏదైనా మాట్లాడాడంటే మళ్ళీ అక్కడ జనాలు అందరూ వచ్చి ఇక్కడ పెట్టేస్తూ ఉంటారు. మార్కెట్ డ్యాన్సింగ్ ఎలా కొడుతుందని అంటే ఒక 5,000 తగ్గిందంటారు, తెల్లారి మళ్ళీ 5,000 పెరిగిందని అంటారు. ఇన్ని రోజులుగా పరిస్థితి ఇలాగే ఉంది. స్టాక్ మార్కెట్లో పెట్టేవాళ్ళు కూడా ఎప్పుడు మార్కెట్ ఎలా ఉంటుందో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. కానీ మోడీ గారు ఇప్పుడు ఒక మంచి మాట చెప్పారు చూసారా, ఎవ్వరు కూడా 1 సంవత్సరం పాటు బంగారం కొనద్దు అని. నిజంగా మన జనాలందరూ ఆయన చెప్పిన మాటను కనుక ఫాలో అయ్యారని అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకే కావచ్చు, సామాన్యులకే కావచ్చు, పేదవాళ్ళైనా సరే తులం బంగారం అన్న భవిష్యత్తులో కొనుక్కోగలుగుతాం.
డబ్బున్న వాళ్ళు బంగారం కొనడం, పెట్టుబడులు పెట్టడం ఇలాంటివి కనుక మానేశారనంటే భవిష్యత్తులో బంగారం రేటు తగ్గుతుంది. లేదు మేము ఇలాగే ఉంటాం, ఎప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు, మా దగ్గర డబ్బులు బాగా ఉన్నాయని ప్రతి సందర్భానికి ఇంట్లో చిన్న ఫంక్షన్ జరిగినా, పెద్ద ఫంక్షన్ జరిగినా, పెళ్లి జరిగినా, పేరెంటం జరిగినా, ఏది జరిగినా బంగారాల మీద పడ్డారనుకోండి, దీపావళి వస్తే కొనేస్తున్నారు, ఒక అక్షయ తృతీయ అంటే కొనేస్తున్నారు, ఒక వరలక్ష్మి వ్రతం అంటే కొనేస్తున్నారు. ఇలా ఒక సెంటిమెంట్గా కనుక బంగారం షాపుల మీద పడ్డారనుకోండి, ఇంకెప్పటికీ బంగారం రేటు ఇలాగే ఉంటుంది. అది ఎప్పుడు కూడా కొండ దిగి కిందకి రాదు, సామాన్యులకు అందుబాటులోకి రాదు. కాబట్టి మోడీ గారు చెప్పిన మాటని అందరూ ఫాలో అవ్వండి. అలాగే పెట్రోల్ విషయంలో అనవసరంగా ఊరికే మాత్రం ఎవ్వరూ తిరక్కండి. ఏదైనా ఇంట్లో పనులు ఉన్నాయంటే ఒకటేసారి వెళ్ళి అన్ని పనులు చూసుకుని వెంటనే ఇంటికి రండి. ఇది ఒక్కరికి సంబంధించిన విషయం కాదు, మొత్తం జనాలు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. పెట్రోల్ని ఎవరికి వాళ్ళే సేవ్ చేశారనుకోండి, భవిష్యత్తులో రేట్లు తగ్గే పరిస్థితి. మోడీ గారు చెప్పినట్టు 1 సంవత్సరం పాటు గ్యాసు, పెట్రోలు, డీజిలు, బంగారం ఇలాంటి వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నారు అని అంటే భవిష్యత్తులో మన పరిస్థితులు బాగుంటాయని మోడీ గారు కరెక్ట్గా చెప్పారు. ఆయన మాటను అందరూ వినండి. డబ్బున్న వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళు ముందు బంగారంలో పెట్టుబడులు పెట్టద్దు, బంగారాలు కొని ఇంట్లో మాత్రం స్టాక్ పెట్టకండి. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ మరొక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.